ఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. కేఆర్ క్రియేషన్స్ వారు సవినయంగా సమర్పిస్తున్న వారం వారం కథాశ్రవంతి కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నది అద్దేపల్లి శైలజ. సరే భరత్, ఉదయం 10 గంటలకు మా ఆఫీసులో కలుద్దాం రండి. 10 గంటల వరకే ఆఫీసులో ఎదురు చూస్తూ కూర్చున్నాడు ప్రద్యుమ్న. అందరూ రాగానే, ముందు మీరు ఎస్పీ గారు ఉదయం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వివరాలు తెలపండి. ఆ తర్వాత మీకు నేను ఒక ముఖ్య విషయం చెప్తాను. ఎస్పీ గౌతమ్ లేచి, సార్, రాత్రి జరిగిన ఎన్కౌంటర్ చాలా ముఖ్యమైనది. అందులో ఇంత పెద్ద ఆర్మడంపు, అందులో మన డిపార్ట్మెంట్లో కూడా లేని అడ్వాన్స్ వెపన్స్, ల్యాండ్ మైన్స్, జిలిటిన్ స్టిక్స్, వాట్ నాట్, ఒక పెద్ద అలజడి సృష్టించడానికి చేసిన ప్లాట్ బయటకు తీయబడింది. అందుకు కృషి చేసిన ఏసీపీ భరత్ మరియు అతని టీం, ఇంకా ముఖ్యంగా మన స్పెషల్ కమాండోస్ చేసిన ధైర్య సాహసం చాలా గొప్పది. ప్రపంచానికి మన అలర్ట్నెస్ చెప్తుంది. నేను అక్కడ న్యాబ్ చేసిన రౌడీలను ఇంటరాగేట్ చేశాను. వారందరూ కిరాయికి వచ్చిన గూండాలు. ఇంకా వారు చెప్పిన ప్రకారం వారి బాస్ మురాద్ అక్కడికి రాక 4-5 రోజులైందని, ఆయన ఎక్కడ ఉంటాడో తమకు తెలియదన్నారు. వారిపైన కేసులు నమోదులు చేసి కోర్టుకు పంపాలని. దట్స్ ఓకే గౌతమ్, అసలు లీడర్ దొరికే వరకు వారిని పోలీస్ కస్టడీలోకి ఇవ్వమని ప్రేయర్లో పెట్టండి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడే ఎన్ఐఏ ఢిల్లీ ఆఫీసు నుండి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. రేపు ఉదయం 11 గంటల వరకు మనల్ని అక్కడ ఉండమన్నారు. వారికి మన ఆపరేషన్ గూర్చి తెలిసినట్టుంది. లేక ఈ ముఠా బాస్ మురాద్ వారికి దొరికి ఉండవచ్చు. ఏదైనా మనం రేపు ఉదయం 6 గంటల ఫ్లైట్కి ఢిల్లీకి వెళ్ళాలి. కాపీ దట్. భరత్ మెల్లగా డిఐజీ గారి వద్దకు వచ్చాను. సార్, విఘ్నేష్ కూడా అక్కడ ఎన్ఐఏ వారికి దొరికి ఉంటాడా? అందుకే మనం రమ్మన్నారని నా అనుమానం. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను భరత్. అక్కడ వారికి నా కొడుకు దొరికితే నాకన్నా ఆనందించేవారు వేరొకరు ఉండరు. నా కథ సుఖాంతం అవుతుంది. నా ఇంట్లోనే ఒక డ్రైటర్ ఉండాలని నేను కోరుకోను. ఓకే, లెట్ us డిస్పర్స్ టు మీట్ టుమారో. అందరూ బయటకు వెళ్ళినాక అన్నాడు, సార్, మీ బాధను అర్థం చేసుకోగలను. అంతా మన మంచిగా జరుగుతుందని భావించి ధైర్యంగా ఉండండి. మీ మంచి మనసుకు, అంకిత భావానికి మీకు తప్పక మేలు జరుగుతుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్. సైల్యూట్ చేసి బయటకు నడిచాడు భరత్. ఉదయం ఎయిర్పోర్ట్లో అందరూ కలుసుకున్నారు. అక్కడికి కెప్టెన్ జగతి కూడా వచ్చింది. నిన్న సాయంత్రం మా బేస్ కంపెనీ నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది. నన్ను కూడా మీతో కలిసి ఎన్ఐఏ డైరెక్టరేట్కు అటెండ్ కావాల్సిందిగా ఆదేశించారు. అందుకే మీతో జాయిన్ అవుతున్నాను. వచ్చిన వారందరినీ నేరుగా డైరెక్టర్ గారి ఛాంబర్ వద్దకు లీడ్ చేశారు అక్కడ ఉన్న సెంట్రీలు. రండి, మీ కొరకే ఎదురు చూస్తున్నాను అన్నాడు డైరెక్టర్ శ్రీవాత్సవ. నిన్న రాత్రి మీ వద్ద జరిగిన ఎన్కౌంటర్ వివరాల రిపోర్ట్ మెయిల్ చూశాను. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. విలువైన ఆర్మ్డ్ డంప్ను సీజ్ చేశారు. మీ వద్ద తప్పించుకున్న మురాద్ అహ్మద్ను మేము పంజాబ్ నుండి పాకిస్తాన్కి పారిపోవడానికి బార్డర్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నాం. అతనికి మేము పెద్ద వల పన్నాం. సరే, ఇంతకీ మీకు విఘ్నేష్ దొరికాడా? లేదు కదా అన్నాడు. అందరి మొహాలు విషణ్ణులైనారు. అందరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. నో వరీస్ ప్రద్యుమ్న గారు, మీకు ముఖ్యమైన టెర్రరిస్ట్ మురాదును పట్టుకోవడంలో ఎంతో శ్రమించిన మా ఆఫీసర్ను పరిచయం చేస్తాను. అక్కడ మీ ఫామ్ హౌస్లో జరిగిన కుట్రను అతని ద్వారానే సుసాధ్యమైందంటూ ఎవరికో కాల్ హిమ్ అన్నట్టు సంజ్ఞ చేశాడు. 2 నిమిషాల తర్వాత ఒక ఎల్ఐ ఆఫీసర్ వచ్చి సెల్యూట్ చేశాడు. ప్లీజ్ సిట్ డౌన్ అంటూ చేయి చెప్పాడు. అతన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. దిస్ ఈజ్ విఘ్నేష్, అండర్ అవర్ కవర్ ఏజెంట్. విఘ్నేష్, డోంట్ యూ హగ్ యువర్ డాడీ అంటూ చేయి చెప్పాడు. కళ్ళలో నీరు తిరుగుతుండగా ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఐఎమ్ వెరీ సారీ డాడీ, నేను మీకు నా వివరాలను గోప్యంగా ఉంచాను. నా ప్రాణమైన అమ్మని కూడా కష్టపెట్టాను, కానీ అది నా వృత్తి ధర్మం అంటూ ఆగాడు. డాడీ, నేను సివిల్స్లో నిజానికి ఉత్తీర్ణత పొందాను. నా ఉత్తీర్ణత హై ప్రొఫెషియన్సీ కింద తీసుకొని రిజల్ట్కు ముందే నాకు మరొక ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అది డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్సీ నుండి. అందులో నాకు ఎల్ఐ ఆఫీసర్గా ఆర్డర్ ఇస్తామన్నారు. ట్రైనింగ్ కూడా వేరే ఇస్తామన్నారు. కానీ నన్ను 5 సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్ ఆఫీసర్గా పనిచేయాలని, కానీ నేను చేసే జాబ్ వివరాలు కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పవద్దని చెప్పారు వారు. నా యొక్క ట్రైనింగ్ 3 నెలలు రహస్యంగాను, 2 నెలల పాటు స్కాట్లాండ్ పోలీస్ ట్రైనింగ్, 1 నెల ఇజ్రాయెల్లో కమాండ్ ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత నేను చెప్తాను అన్నారు శ్రీవాత్సవ. మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అందింది.
అది 2008లో బాంబే వరుస పేలుళ్లు జరిగి తాజ్ హోటల్ బ్లాస్టులో పట్టుబడ్డ లష్కరే తోయిబా టెర్రరిస్టు అజ్మల్ కసబ్ 2012లో ఉరి తీయబడ్డాడు. కానీ వాడి మరణాన్ని జీర్ణం చేసుకొని వాడి మేనల్లుడు మురాద్ కసబ్ ప్రతీకార వాంఛతో లష్కరే తోబా ముఖ్యమైన నాయకుడు జాకీర్ రెహమాన్ లఖీని కలిసి తనకు ప్రతీకారం చేసే అవకాశం ఇవ్వమని కోరి వాడి ద్వారా మన దేశంలోకి జొరబడి పేరు మార్చుకొని వరంగల్ చేరాడు. అక్కడ కొందరిని పోగు చేసుకొని మొదట లోకల్ గుండాగా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ దందాలను ఎంచుకున్నాడు. ఒక లోకల్ పోలీసు సహాయంతో ప్రద్యుమ్న గారి ఫామ్ హౌస్ను లీజ్కి తీసుకున్నాడు. చిన్నగా తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోయాడు. అమ్మాయిల కిడ్నాపింగ్ చేసి ముస్లిం దేశాలకు షిప్పింగ్ మొదలుపెట్టాడు. ఆ క్రమంలో అతడి వివరాలు మాకు తెలిసాయి. పాకిస్తాన్లోని మన ఏజెంట్లు మాకు మురాద్ గురించిన సమాచారాన్ని అందించారు. అతడి మొత్తం కదలికలపైన నిఘా అవసరమని మేము మీ ఇంటికి పంపి మురాద్ పైన నిఘా వేయడానికి అండర్ కవర్ ఆపరేషన్కై నియమించాము. అతను వారితో చేయి కలిపారు. మీరందరూ విఘ్నేష్ సివిల్స్ సాధించక ఫ్రస్ట్రేషన్లో విపరీతంగా ప్రవర్తిస్తున్నాడని భావించారు. మురాద్తో చేయి కలిపి అక్కడ మొత్తం వివరాలను మాకు తెలుపుతున్నాడు. ఈ మధ్య బ్లాస్టిక్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. దేనికోసం ఫామ్ హౌస్లో ఉన్నవారిని కాక వేరే వారిని ఎన్నుకున్నాడు. ఏకకాలంలో బ్లాస్ట్ సిరీస్ చేయాలని 4 దేవుని గుడులను ఎంచుకొని కోఆర్డినేట్స్ సిద్ధం చేసుకున్నాడు. అందులో రామప్ప దేవాలయము, భద్రకాళి దేవాలయము, ఇంకా 2 దేవాలయాలు ఉన్నాయి. విఘ్నేష్ ఇచ్చిన సమాచారంతో మేము అలర్ట్ అయ్యాం. కుట్రలో భాగం ఉన్న అందరినీ మేము కస్టడీలోకి తీసుకున్నాక ఇంప్లాంట్ చేయబడిన అతన్ని ల్యాండ్ మైన్స్లను డిఫ్యూజ్ చేశాం. కానీ మురాద్ ఇంకా పట్టుబడలేదు. మీరు చేసిన ఆపరేషన్తో వాడి ప్లాన్స్ పరిసమాప్తమై నిర్వీర్యమైంది. ఎస్ భరత్, మీరేమైనా అడగదలుచుకున్నారా? ప్రొసీడ్. అవును సార్, నేత్రాలయ బ్లైండ్ స్కూల్ పైన అటాక్ చేసిన గుండాలలో విఘ్నేష్ కూడా ఉన్నాడని మాకు కంప్లైంట్ వచ్చింది. అది నిజమేనా? అవును నిజమే. ఆ రోజు మిగతా గుండాలతో నేను కూడా వెళ్ళాను. ఆ రోజు నేను వచ్చేసరికి జగత్ గారికి వీడ్కోలు సమావేశం జరుగుతున్నది. అప్పుడే చూశాను ఆమెను. ఆమె ఒక బ్రెయిలీ టీచర్ అని ఆమె పిల్లలకి ఇచ్చిన సందేశాన్ని నేను కూడా విన్నాను. తర్వాత జరిగిన దాడిలో నేను లేను. నేను మైన్స్ పెట్టిన ప్రదేశాలలో డిఫ్యూజ్ చేసే పనిలో వెళ్ళాను. అప్పటికే మురాద్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. తను అజ్ఞాతంలో ఉండి బ్లాస్టింగ్ విజయవంతంగా ముగించాలని అతడి కోరిక. నేను తిరిగి వచ్చేసరికి నేత్రాలయ బ్లైండ్ స్కూల్ మీద 2వసారి అటాక్ చేసినారు. అక్కడ నుండి అందరినీ కిడ్నాప్ చేసినారు. వారిలో సునయన కూడా ఉన్నది. ఒక్క సునయనను తప్ప మిగతా అందరినీ కాకినాడ పోర్టుకు తరలించారు. నేను ఫామ్ హౌస్కు చేరేసరికి సునయన పైన అత్యాచారం చేసి ఆమెను కూడా ఎక్కడికో మార్చారు. అక్కడ పనిచేస్తున్న వీరలక్ష్మి చనిపోయి ఉన్నది. నేను అక్కడ అంతా పరిశీలించాను. సునయనను బంధించిన గదిలో నాకు ఉండ చుట్టి మూలకు విసిరేసిన కాగితపు ఉండ దొరికింది. తెరిచి చూడగా అది ఏదో పిన్తో కుచ్చి వరుసగా రాసినట్టు గమనించాను. అది బ్రెయిలీ లిపిలో రాయబడినట్టుగా నేను అనుకున్నాను. దాన్ని తీసుకొని నేను ఎన్ఐఏ ఆఫీస్కు బయలుదేరాను. కాసేపు ఆగాడు విఘ్నేష్. తర్వాత జగతి వైపు చూస్తూ, మేడం జగతి, మీకు సునయన రాసిన బ్రెయిలీ లెటర్ ఎలా చేరిందనే ఆలోచన ఉండింది కదా, అది నేనే మీకు పంపాను. మీరు డిఫెన్స్లో చేరినట్లు మా ఎన్ఐలో సమాచారం ఉన్నది. మీరైతే ఆ లెటర్ను డీకోడ్ చేస్తారని మీకు పంపాము. మీకు సునయనకు గల సన్నిహితం మాకు తెలుసు కదా. మీరు వెంటనే రంగంలోకి దిగారు. అంతకుముందు మీ సుపీరియర్స్తో మా డైరెక్టర్ గారు పరిస్థితిలోని గంభీరతను వివరించారు కూడా. కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. పెద్ద బ్లాస్టింగ్ ప్లాంట్ని ఛేదించినందుకు మీకు అభినందనలు. ముఖ్యంగా విఘ్నేష్, మీ శ్రమ త్యాగం వృధా కాలేదు అంటూ, జగతి, మీరు ఇప్పుడు సునయన ఎక్కడైనా ఉన్నదా లేక ఆమెను చంపేసినారా? ఆతురతగా ఆర్ద్రంగా అడిగింది జగతి. మీరే అన్నారు కదా మేడం, సునయనను ఒక నదిలో వేస్తే. అది నేను ఏదో పేపర్లోని వార్తను చదివి నాకు అనుకూలంగా వాడుకున్న వార్త మాత్రమే. నిజమేమిటో నాకు తెలియదు. ఏదో తప్పు చేసిన దానిలో తలను దించుకుంది. మేడం జగతి గారు, డోంట్ ఫీల్ షై ఆఫ్ ఇట్. అసలు ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. మీరు చూసిన వార్తను మేము కూడా చూసాం. కానీ ఈ కేసుతో మేము కోరిలేట్ చేసుకోలేదు. ఎందుకైనా మంచిది, మనం ఈరోజు సాయంత్రం హరిద్వార్లోని హాస్పిటల్కి వెళ్ళి విచారిద్దాం. మీరు ఓకే అంటేనే. మాకు ఓకే సార్, వెళ్దాం అన్నాడు ప్రద్యుమ్న. ఓకే దెన్ విఘ్నేష్, మీ డాడీ అండ్ పార్టీకి లంచ్ ఏర్పాటు చేస్తున్నావా లేదా? మనం అందరం 3 గంటలకు ఇక్కడ నుండి హరిద్వార్కి వెడుతున్నాము. అందరూ అక్కడి నుండి డిస్పర్స్ అయ్యారు. సాయంత్రం 6 మహేంద్ర హెల్త్ కేర్ హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడికి చేరేసరికి ఎన్ఐకి చెందిన ఒక ఇన్స్పెక్టర్ ఎదురొచ్చి చెప్పాడు. సార్, ఇక్కడ సునయన అన్న పేరుతో ఎవరు కూడా జాయిన్ కాలేదు అన్నాడు. సార్, సునయన పేరు ఉండకపోవచ్చు అన్నాడు విఘ్నేష్. అవును, ఆ రోజు పేపర్ కటింగ్ చూపా పేషెంట్ ఇంకా ఉన్నదో లేదో తెలుసుకోండి.
ఎంక్వైరీలో అడిగి వచ్చాడు విఘ్నేష్. ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నదట సార్. 4th ఫ్లోర్‌లోని 402 రూమ్‌లో ఉన్నారట. ఈరోజు ఆమెను చూడటానికి అనిరుద్ మహేంద్ర గారు కూడా వచ్చినారని, అక్కడికి ఎవరిని కూడా అనుమతించడం లేదన్నారు. నేను మన ఐడీ ఇచ్చి మహేంద్ర గారినే డైరెక్ట్‌గా మాట్లాడమని చెప్పాను. ఆమె మాట్లాడి మహేంద్ర గారు మీకోసం ఎదురు చూస్తున్నారని వెంటనే వెళ్ళమని ఒక వార్డ్ బాయ్‌ని పంపారు. సరే పదండి అంటూ అందరూ స్పెషల్ రూమ్‌కి చేరుకున్నారు. అక్కడ మహేంద్ర గారు వీరిని సాదరంగా ఆహ్వానించారు. వచ్చిన విషయం తెలుసుకొని జరిగిన విషయం చెప్పారు. ఆ రోజు నాకింకా బాగా జ్ఞాపకం. నేను ఉదయం 5కి బద్రీ వెళ్ళడానికి ప్రయాణమై త్రోవలో రిషికేశ్‌లోని లక్ష్మణ్ ఝూలా వద్ద కాసేపు ఆగాను. బాగా మంచు కురుస్తున్నది. నేను గంగా జలాన్ని కాస్త నెత్తి మీద చల్లుకోవడానికి అలకనందా నది వద్దకు దిగాను. నేను నీళ్లు చేతిలోకి తీసుకుంటుండగా నా పక్కనే నదిలోనికి ఏదో బస్తాలో కట్టిన మూటను పైనుంచి వేసి కారులో పారిపోయారు. నేను మా స్టాఫ్ గార్డ్స్‌ను పిలిచి మూటను విప్పించి చూడగా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి శ్వాస ఉన్నదని వెంటనే ఇక్కడికి పంపాను. తర్వాత నేను కూడా వెళ్ళి చూశాను. ఆ అమ్మాయి మన కాన్షియస్‌లో లేదు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఆమె మెడలో పిన్‌తో పొడవడం వలన లోకల్ కార్డ్ రప్చర్ అయిందని, నీటిలో పడడం వలన లంగ్స్‌లోకి నీరు చేరిందని, వాటిని క్లియర్ చేస్తున్నామని చెప్పారు. ఆమె 3-4 రోజుల తర్వాత కొంత కోలుకున్నారని, రప్చర్ అయిన వోకల్ కార్డ్ ఇంకా రికవర్ కాలేదు. మరొక విషయం తెలిసింది, ఆమె 2 కళ్ళు లేని అంధురాలు అయిన అమ్మాయని. మహేంద్ర గారు మీకు ఒక విషయం చెప్పాలి. మీకు తెలియకుండా మీ పేరును పేపర్లో వచ్చిన మీ న్యూస్ ఐటెంను మేము ఒక కేసులో వాడుకున్నాం. నిజానికి మేము వాడింది ఒక మంచి చర్య నిమిత్తం. అందుకు మీరు మమ్మల్ని మన్నించాలి అంది జగతి. మీరు వెలలేని సేవలు సమాజానికి అందిస్తున్నారు సార్. మేము ఆమెను చూడటానికి వచ్చాము. ఓకే మీరు లోనికి వెళ్ళండి. ఓకే మీరు లోనికి వెళ్ళి చూడండి. అందరూ లోనికి వెళ్ళారు. బెడ్ పైన పడుకొని ఉన్న పేషెంట్ కప్పును కొద్దిగా తొలగించి చూశారు. ఒక్కసారిగా వెనక్కి 2 అడుగులు జరిగారు. ఆశ్చర్యంతో వారి సంతోషానికి అవధులు. మెల్లగా అన్నది జగతి, సునయనా సునయనా. కానీ ఆమెలో ఎలాంటి చలనం లేదు. కొంతసేపు అయిన తర్వాత జగతి తన చేతితో ఆమె భుజం పైన నిమురుతూ సునయనా అని పిలిచింది చెవిలో. ఆమెలో ఏదో చలనం కనిపించింది. మొహంలో ఏదో కాంతి వెలిగింది. నెమ్మదిగా ఆమె చెయ్యి లేచింది. భుజం పైన ఉన్న జగతి చెయ్యి పైన వేసింది. మీరొచ్చారా మేడం? నాకు తెలుసు మీరు వస్తారని. భుజంపై నుండి జగతి చెయ్యిని తీయనివ్వలేదు. ఆమె మంచం పైన కూర్చొని పొదవి పట్టుకుంది. ఏదో ధైర్యం ఆవహించింది సునయనలో. తాను నమ్మిన మనిషి తన చెంత ఉండడం కన్నా కావలసింది ఇంకేముంటుంది? జగతి కొద్ది రోజులు సునయన వద్ద హాస్పిటల్లో ఉంటానని చెప్పడంతో అందరూ వెళ్ళిపోయారు. అందరితో వెళ్ళిన విఘ్నేష్ 5 నిమిషాలలో తిరిగొచ్చాడు. నేను కూడా ఇక్కడే ఉంటాను మేడం. నాకెందుకో సునయన ఇలా కావడంలో నాకు తెలియకుండానే నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నానని నాకుగా నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను. అందు గురించి ఆమెకు కొంత సేవ చేద్దామని తిరిగి వచ్చాను. ఆమె పూర్తి రికవర్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. జగతి చిరునవ్వుతో స్వాగతించింది. కాకినాడ పోర్టు పైన దాడి చేసి అక్కడ షిప్పింగ్ చేయడానికి నిర్దేశించిన 2 కంటైనర్లని 35 మంది అందబాలికలను పోలీస్ మరియు ఎన్ఐఏ అధికారులు కాపాడి వారిని రెస్క్యూ హోమ్కు తరలించారు. డాక్టర్ల అవిరళ కృషి వల్ల సునయన మామూలు స్థితికి వచ్చింది. జగతి పిలువైన అందరూ మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు. సునయన మాట్లాడుతున్నది. జగతి మేడం, మీరు వచ్చి నన్ను కాపాడారు. మీరు లేకున్నా నేను దుఃఖంతో గొంతు మూగబోయింది. సునయన, ఇందులో నా పాత్ర స్వల్పమే. నిన్ను కాపాడడంలో ఈ విఘ్నేష్. సునయన చెయ్యి జగతి చేతిని బిగిసి పట్టుకున్నది. ఆగండి మేడం, ఈ విఘ్నేష్ పేరును నేను ఎక్కడో విన్నాను. అవును, మా స్కూల్ పైన అటాక్ చేసిన వారిలో ఒకరిని విఘ్నేష్ పేరును నేను నా కంప్లైంట్లో ఇచ్చాను. అతన్ని పట్టుకున్నారా? లేదు నాయనా. విఘ్నేష్ ఒక పోలీస్ ఆఫీసర్. నీవు బ్రెయిలీలో రాసిన లెటర్ను నా వద్దకు అతనే పంపాడు. నేను ఇక్కడికి రావడానికి అతనే కారకుడు. నీవు బాగుండాలని నీతో పాటే ఇక్కడే ఉండి నీకు సపర్యలు చేశాడు కూడా అంటూ మొత్తం వివరాలను చెప్పింది సునయన. అందరికీ చేతులెత్తి నమస్కారం చేసింది. చివరిగా ఇంకొక మాట. నిన్ను ఆ గుండాలు నదిలో విసిరేసినప్పుడు అనిరుద్ధ్ మహేంద్ర గారు అక్కడ ఉండడం నీ అదృష్టం. అతను నిన్ను కాపాడి ఇక్కడికి చేర్చాడు. వారు ఇప్పుడే వస్తున్నట్టు మాకు మెసేజ్ వచ్చింది. వారు ఎప్పుడైనా రావచ్చును అంటుండగానే మహేంద్ర గారు లోనికి వచ్చారు. సునయన నమస్కారాలను స్వీకరిస్తూ, ఎలా ఉన్నావు సునయన? వెల్, చాలా బాగా ఉన్నావు. నువ్వు ఇంకా బాగా ఉండాలని నేను ఒక సర్ప్రైజ్. ఇవి గ్లాసెస్ నీ కొరకు, నీకు ప్రత్యేకం. ఇవి పెట్టుకుంటే నీకు 20 అడుగుల దూరంలో గల ఆబ్జెక్ట్లను నీ మెదడుకు పంపుతుంది. తద్వారా నీ ఆప్టికల్ లోబ్స్ కనెక్ట్ అయిన సెన్సార్లు వాటి గురించి గుర్తించి తిరిగి రెటినాకు చేరవేస్తాయి. దానివల్ల నీవు
నీ ముందున్న వస్తువులను గుర్తించగలవు. ఇది కొత్త టెక్నాలజీ. దీన్ని నీకోసం జర్మనీ నుండి తెప్పించాను. ఇది నీకు ఎంతో ఉపకారి కాగలదు. మీకొక విషయం, హైదరాబాద్లో అన్ని హంగులతో అంధుల కోసం ఒక కొత్త భవంతిని మా సంస్థ ద్వారా నిర్మాణం చేస్తున్నాం. దాన్ని నీవే నడపాలి. నాదొక చిన్న మాట అన్నాడు విఘ్నేష్. నేను సునైనను పెళ్లి చేసుకుంటాను. అది ఆమె ఆమోదిస్తేనే. ఇంకా మా డాడీ కూడా ఒప్పుకోవాలి. నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. పైగా చాలా సంతోషం అన్నాడు ప్రద్యుమ్న. ఆమె ఒప్పుకుంటేనే నేను ఆమె ఒప్పుకుంటే నేను ఆమె పెళ్లి జరిపిస్తాను అన్నది జగతి. కెప్టెన్ జగతి అనుమతిస్తే ఆమె పక్కన పీటల మీద నేను కూర్చుంటాను అన్నాడు భరత్. అందరూ నవ్వుతూ చేతులతో ఆమోదిస్తున్నట్టు తమ బొటిమను వేలు పైకెత్తి ఆమోదం తెలిపారు. సమాప్తం. సుభాష్ వద్దిరాజు.